వెళ్ళిపోతూ ఉంటుంది. అట్లాగే ఈ కోపం అనేది కూడా అతని మానసికంగా ఏర్పడినటువంటి ఆ సంస్కారం అనే దారి గుండా మళ్ళీ రెండోసారి ప్రదర్శించేస్తాడు. మళ్ళీ మూడోసారి కోపం రాగానే మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి, 10 సార్లు, 20 సార్లు, 100 సార్లు అదే దారి నుంచి అస్తమాను కోపం వెళ్తూ ఉంటే ఏమవుద్దంటే ఆ దారి అన్నది ప్రతిసారి ఆ వాటర్ అంటే వాటర్ని మనం కోపం అనుకుందాం, ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఆ వాటర్ అనేది వెళ్తూ ఉంటే ఆ దారి ఎంత గాఢంగా ఒకే చోట నుంచి వాటర్ అన్నది అస్తమానం వెళ్తూ ఉంటే గాఢంగా ఆ దారి అన్నది బాగా ఏర్పడిపోద్ది, లోతుగా ఏర్పడిపోద్ది. అలాగే అన్నిసార్లు కోపం వచ్చినప్పుడు ఆ కోపం అనే సంస్కారం వలన ఆ దారి అన్నది అంత గాఢంగా ఏర్పడిపోద్ది. ఇంత గాఢంగా ఏర్పడిన తర్వాత నెక్స్ట్ జన్మలో ఆ సంస్కారాలని రూపుమాపలేమా అంటే మాపొచ్చు, కానీ గాఢంగా ఏర్పడినప్పుడు దాన్ని మాపడం చాలా కష్టం. సో అతని కృషి సాధన మీద ఆధారపడి ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు ఒక నది